పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్లలో ఒకటి మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు, ఎవరిని చేస్తారు, ఎవరిని తీసేస్తారా? ఇప్పుడు అయ్యే ఆరుగురితో పాటు ఉన్నోళ్ళని కొంతమందిని తీసేసి కొత్తోళ్ళని తీసుకొస్తారా? ఇప్పుడు ఎప్పుడు సీఎం గవర్నర్ని కలిసినా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇవాళ కూడా కొద్దిసేపటి కిందట మన సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నర్ని కలిసిర్రు. చాలా ఇష్యూస్ మీద కలిసినట్టున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణ మళ్ళీ ఒకసారి ఎప్పుడు సీఎం గవర్నర్ని కలుస్తాడు అన్నా కూడా, లేదు అంటే ఎప్పుడు సీఎం ఢిల్లీ పోతాడు అన్నా కూడా మంత్రివర్గ విస్తరణ మీద చర్చ జరుగుతూనే ఉంది. ఇది ఎడతెరగని ముచ్చటైపోయింది. ఎప్పుడు ఢిల్లీ పోయినా కూడా కార్పొరేషన్ చైర్మన్ల గురించి మాట్లాడతారు, మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడతారు. ఇదే దగ్గర దగ్గర 40 ఇక 50 దగ్గరకు వచ్చడానికి ఉన్నట్టుంది. 42, 43 సార్లు పోయినట్టున్నారు. ప్రతిసారి పోయినప్పుడు కూడా డే 1 నుంచి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంతో పాటు మొత్తం 12 మంది, ఆయన క్యాబినెట్లో 12 మంది ఈ రోజు వరకు ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిరు ఆ రోజు. ఇంకా 6గురికి ఖాళీలు ఉన్నాయి. ఆ 6 ఖాళీలను సంవత్సరం నుంచి ఇగో ఇవాళ నింపుతారు ఖాళీలనని, రేపు నింపుతారు ఖాళీలనని, 3 రోజులకని, దసరాకు, దీపావళికి, ఉగాదికి, ఇట్లా సంక్రాంతికి అయిపోతూనే ఉన్నాయి. ఇట్లా ప్రతి పండగ వచ్చినప్పుడల్లా ఈ పండగ బొంగనే అవుతుంది, లేకపోతే పండగప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఒక ఎక్కువ చర్చ మంత్రివర్గ విస్తరణ మీద. అయితే మంత్రివర్గ విస్తరణ జరగాలంటే ఆ 3 అయితేనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చర్చ నడుస్తుందట. ఒక 3 విషయాల మీద క్లారిటీ వస్తే దాని తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కదిలిచ్చినా మాట్లాడుకుంటారు. అదేంటి అంటే ఉమ్మడి జిల్లాల వారిగా ఇప్పటికీ దగ్గర దగ్గర 4-5 జిల్లాలల్లో ప్రాతినిధ్యం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఇట్లా ఈ జిల్లాలలో ఇప్పటివరకు మంత్రులు లేరు ఎవరు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి ఇంకా కొన్ని రోజులల్లో, కొన్ని నెలలల్లో. జిహెచ్ఎంసీ ఎన్నికలకి పోవాలి. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రి లేడు ఇప్పటివరకు కూడా. ఇప్పుడు వేసే మంత్రివర్గంలో కనీసం ఇక్కడ నుంచి ఒక మంత్రిని క్యాబినెట్లకు తీసుకోవాల్సి వస్తుంది. ఉమ్మడి జిల్లాల వారీగా చాలా జిల్లాలలో ఖాళీగా ఉన్నాయి. ఆ జిల్లాలకు సంబంధించి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఒకవేళ తీసుకునే అవకాశాలలో ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎవరినన్నా కూడా తీసేయాల్సి వస్తే దాని మీద నిర్ణయం జరిగితే, ఉన్న వాళ్ళని కూడా ఉత్తర తెలంగాణ నుంచి ఒక మంత్రిని, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రిని తీసేస్తారు అని, తీసేయాలి అని ఒక చర్చ జరుగుతుంది. అట్లనే దక్షిణ తెలంగాణ నుంచి కూడా ఇంకొక ఆయనే మంత్రివర్గంలో చోటు ఉండాలి, నాకు ఈసారి మంత్రివర్గంలో నాకు వస్తుంది అని అనుకుంటుండు. రావాలి అంటే ఈక్వేషన్స్ ప్రకారం అక్కడ ఉన్న ఒక మంత్రిని తీసేయాలట. తీసేస్తేనే ఈయనని క్యాబినెట్లకు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఉన్న మంత్రుల్ని కొంతమందిని తీసేయాలి, తీసేస్తేనే వేరే వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. ఆ లెక్కల ప్రకారం అది తేలాలి. దాని తర్వాత ఉమ్మడి జిల్లాల వారిగా ఉమ్మడి జిల్లాలకి సంబంధించిన దాని మీద క్లారిటీ రావాలి. దాని తర్వాత సామాజిక సమీకరణాల మీద కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే చాలా కమ్యూనిటీలకి సంబంధించి ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం ఉంది. పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళు మాదిగ సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. మేము కులగణన చేసినాము, అవి చేసినాము, ఇవి చేసినాము అని చెప్తున్నప్పుడు మాదిగలు చాలా ఎక్కువగా ఉంటారు తెలంగాణలో. కానీ ఇప్పటివరకు పార్లమెంటు ఎన్నికలలో ఇవ్వలేదు. ఇప్పుడు క్యాబినెట్లో కూడా ఇవ్వకపోయింది అనుకో ఇబ్బంది అవుతుంది మాకు అని ఆ సామాజిక వర్గం నేతలందరూ పట్టుబడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. హైకమాండ్ దగ్గర రాక కూడా వేరు. అట్లనే యాదవ్ సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఎవ్వరు క్యాబినెట్లో ఉన్నా కూడా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా యాదవ సామాజిక వర్గం నుంచి ఒకరు ఖచ్చితంగా మంత్రిగా ఉంటుండే. కానీ యాదవ్ సామాజిక వర్గం నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఒక్కరు కూడా లేరు. సో మా కమ్యూనిటీకి ఎందుకు ఇయ్యరు అని వాళ్ళ వైపు నుంచి చర్చ వస్తుంది, లంబాడాల నుంచి చర్చ వస్తుంది. అట్లా సామాజిక సమీకరణాలు కూడా సెట్ కావాలి. సామాజిక సమీకరణాలు సెట్ అయిన తర్వాత అట్లనే ఉమ్మడి జిల్లాల వారీగా ఇష్యూస్ అన్నీ తేలిన తర్వాత ఏ జిల్లాకి ఇంకా ఇవ్వనోళ్ళు ఉన్నారు, ఆ జిల్లాలలో ఇవ్వాలంటే మిగతా జిల్లాలలో ఒకవేళ 2-3 ఉంటే కనుక వాళ్ళని ఎవరిని తీసేయాలి అనేవి, ప్లస్ ఉన్న వాళ్ళల్లో కొంతమందిని తీసేసి ఇంకా కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏఐసిసి పెద్దలు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం జరగాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా హైకమాండ్ నిర్ణయం కంపల్సరీ. ముఖ్యమంత్రులనే హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మంత్రులలో కూడా ఎవరు మంత్రులుగా ఉండాలి,
అనేది ఖచ్చితంగా హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. హైకమాండ్ చెప్పిన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. హైకమాండే చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఒక లిస్ట్ అనుకొని ఢిల్లీకి పోయి అక్కడ మళ్ళీ ఒకసారి చర్చలు జరిపి వాళ్ళ లిస్ట్ ఉంటుంది, వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చి వీళ్ళకి ఇవ్వాలి అని సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాలు అన్నీ చూసుకొని దాని తర్వాత క్యాబినెట్లకు ఎవరిని తీసుకోవాలి అనేది డిసైడ్ అవుతారు. ఇప్పటికే ఏఐసిసి నుంచి చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడుతున్నారు, మనం చూసినాం కదా. పార్టీలోకి వచ్చే ముందే ఏఐసిసి పెద్దలు నాకు మాట ఇచ్చిర్రు, నన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని, కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా మాకు ఇవ్వాలి అని ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఢిల్లీకి పోయి కూడా మీరు గతంలో మమ్మల్ని పార్టీలోకి రమ్మన్నప్పుడు మంత్రి పదవి ఇస్తాము అన్నారు కదా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు మంత్రివర్గంలో మాకు ఇవ్వుర్రి, ప్లేస్ ఇవ్వుర్రి, బెర్త్ ఇయ్యిర్రి అని హైకమాండ్ దగ్గరికి పోయి అడుగుతుర్రట. ఎందుకంటే ఏఐసిసి వాళ్ళు కొంతమందికి మాట ఇచ్చిర్రు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు నాకు హైకమాండ్ మాట ఇచ్చింది అని. ఇప్పుడు మొన్న వరకు ఇచ్చిన ఎమ్మెల్సీలలో చూసుకుంటే విజయశాంతికి కూడా పార్టీలకు వచ్చినప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళ హైకమాండ్ పెద్దలు ఆమెకి పదవులు ఇస్తాము అని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, కాబట్టి ఆ మాట ప్రకారం ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు అనేది కాంగ్రెస్లో చాలామంది ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. అది కూడా చూసినాం. ఇప్పుడు కోమటిరెడ్డి లాంటి నాయకులు నేను పార్టీలోకి వచ్చినప్పుడు నాకు హైకమాండ్ మాట ఇచ్చింది కాబట్టి నాకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వరు అని. అట్లనే ఇంకా కొంతమంది లీడర్లు కూడా మాట్లాడుతున్నారు. చాలామంది లీడర్లు నేను పార్టీలో చాలామంది వేరే వేరే పార్టీలకు పోయినప్పుడు నేను పార్టీనే పట్టుకొని ఉన్నా, ఎందుకు ఇయ్యరు నాకు ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు అనేది ఇంకో కొంతమంది లీడర్లు మాట్లాడుతున్నారు. అట్లా మొత్తం తీసుకున్న తర్వాత ఏంది అంటే ఇప్పుడు పార్టీలో 3 ఇష్యూస్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆ 3 ఇష్యూలు ఏంది అంటే ఉమ్మడి జిల్లాల వారీగా ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు రాని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ రాని జిల్లాలలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసేయాలి, కూడికలు తీసివేతలు అన్నీ రెడీ అయిన తర్వాత అట్లనే సామాజిక సమీకరణాలు, ఇప్పుడు కమ్యూనిటీకి సంబంధించి ఎవరు ఉన్నారు, ఒకవేళ ఎక్కువ మంది ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసేసి మంత్రివర్గంలో ఇప్పటివరకు ఇవ్వని కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొత్తగా తీసుకోవడానికి ఆ లెక్కలు వేసుకున్న తర్వాత, అట్లనే ఏఐసిసి పెద్దలు ఇచ్చిన మాటలు ఉంటాయి కదా. ఇప్పుడు హైకమాండ్ కొంతమందికి అధికారంలోకి వస్తే పదవులు ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, దాంట్లో మంత్రి పదవులు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. సో వాళ్ళ లిస్టు కూడా ఫైనల్ అయిన తర్వాత ఈ మూడింటి మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఈ 3 ఇష్యూస్ మీద ఏ రోజైతే క్లారిటీ వస్తుందో ఇక్కడ హైకమాండ్లో మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఉమ్మడి జిల్లాలలో అనుకోరి లేకపోతే సామాజిక సమీకరణాలలో ఉన్నోళ్ళని తీసేసి వేరేళ్ళని పెడతాము అంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అక్కడ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఉన్న కొంతమందిని తీసేస్తాము అంటే అది ఒకవేళ మిస్ఫైర్ కాకుండా చూసుకోవాలి వాళ్ళకి. ఎందుకంటే బయటకు వచ్చి మా కమ్యూనిటీని ఎట్లా తీసేసిర్రు ఏంది అని వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది మంత్రివర్గంలో నుంచి తీసేస్తే కనుక. కాబట్టి అవన్నీ ఆ గొడవలు జరగకుండా అసంతృప్తులందరినీ బుజ్జగించి ఒకవేళ తీసేయాల్సి వస్తే తీసేసే వాళ్ళకి కూడా ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం, లేకపోతే ఇంకెక్కడ అకామిడేట్ చేస్తాం, ఎందుకు తీసేయాల్సి వస్తుంది, పార్టీ కోసం మీరు ఈ సాక్రిఫైస్ చేయాల్సిందే అని ఒప్పిస్తారా, ఎట్లా ఒప్పిస్తారు వాళ్ళని, ఇవన్నీ ఇన్ని లెక్కలతోని ముడిపడి ఉంది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ. ఇన్ని లెక్కలన్నీ తేలిన తర్వాత 6 మంత్రి పదవులకి ఈ 3 ఇష్యూస్ అడ్డుపడుతున్నాయట. ఈ 3 ఇష్యూస్ మీద తేలిన తర్వాతనే కొత్తగా 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఇష్యూస్ అన్నీ తేలిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఈ ఇష్యూస్ తేలక ముందు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం లేదు. ఇవి తేలాలి అంటే హైకమాండ్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదు అంటే ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, వీళ్ళు హైకమాండ్ అంతా కలిసి కూర్చొని మాట్లాడి దీని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అప్పటి వరకైతే మంత్రివర్గ విస్తరణ ఉండదు అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది.